రాజేంద్రనగర్ అత్తాపూర్లో అనంత పద్మనాభస్వామి ఆలయ భూమి కబ్జాకు కబ్జాదారులు ప్రయత్నించారు. 523 సర్వే నంబర్లో గల 2000 గజాల స్థలాన్ని కబ్జా చేసే యత్నంలో వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కబ్జాకు యత్నించిన 10 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. గత 20 సంవత్సరాల క్రితం జీవో 166 ప్రకారమే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిందంటూ కబ్జాదారులు తెలిపారు. అప్పటి తహసీల్దార్తో కుమ్మక్కై నకిలీ పత్రాలను సృష్టించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానము అత్తాపూర్లో ఉన్నటువంటి దేవస్థానము. దీనికి సర్వే నెంబర్ 523లో 523 నందు 8 ఎకరాల 25 గుంటల స్థలం కలదు. ఇది పురాతనమైన దేవాలయము. కొంతమంది వ్యక్తులు ఈ రోజున కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టి గేటు నిర్మాణం చేయుటకు ప్రయత్నించారు. దాన్ని కొంతమంది భక్తులు అడ్డుకొని దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియజేయగా కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ స్థలం కాదు, ఎప్పటి నుంచో ఇది పురాతనమైనది, ఎప్పటి నుంచే గుడి ప్రాంగణంలోనే ఉంది కాబట్టి సర్వే నెంబర్ ఒకటే కాబట్టి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వర్తిస్తుందని మేము గంటాపదంగా మేము తెలియజేస్తున్నామండి. గవర్నమెంట్ ల్యాండ్ అని వేరే వ్యక్తులు అది అమ్మేసినా కూడా దాని మీద ఉన్నాం. ఓఏ కేసులు కూడా పెండింగ్ ఏం లేవు. అన్ని దాంట్లో ఓఏ కేసులు వేసాము. ఇప్పటివరకు ఎన్ని కేసులు చేశారు? అట్లా దాదాపు చాలా వరకు 150 వరకు పైన ఉన్నాయి. ఎన్ని సీజ్ చేశారు? అందులో అన్ని సీజ్ చేసింది ఏం లేదు. మనం కోర్టులో ఓఏ కేసులు ఉన్నాయి కాబట్టి అవి రావాలి కాబట్టి ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీజ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు అది ఎన్ని రోజులకు వస్తుందంటే ట్రిబ్యునల్ దాంట్లో కొద్దిగా టైం పడుతుంది. అంత తొందరగా రావు, అది టైం పట్టుద్ది కొద్దిగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.